అమ్మగారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుందమ్మా? సౌకర్యపరంగా ఎలా ఉంది? ఈ 100 రోజుల పరిపాలన ఎలా అనిపించింది? చంద్రబాబు నాయుడు గురించి అసలు ఏం చెప్తారు? ప్రజలకి దగ్గరలో ఉన్నారా? సహాయంలో ఉన్నారా? సహాయం చేస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు చాలా బ్రహ్మాండంగా సహాయం చేస్తారు ప్రజలకి. ప్రజల మధ్యలో తిరిగి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలన్నీ చక్కగా చేస్తుంటారు. అమ్మ మరి గతంలో చూశారు కదా పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు, ఆయన కూడా మంచి పనులు చేశాను అంటున్నారు. ఆయన అసలు ఒక్క మంచి పని అనేది లేదు. మరి ఈయన చేస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? ఒక విజన్ ఉన్న మనిషి అండి చంద్రబాబు నాయుడు గారు. ఒక విజనం, ఆ విజన్ పెట్టి ప్రజలు నమ్ముతాండ్రు, నమ్మి మన ఓట్లు వేశారు. అది మరి అమరావతి ఎలా ఉండబోతుంది అంటారు? డెవలప్మెంట్ జరిగిద్ది అంటారు? రాజధాని అనేది వస్తుంది పోతుంది, అభివృద్ధి జరగట్లేదు, గవర్నమెంట్లో వస్తూనే పోతున్నాయి. ఇటుపక్క పోలవరం కూడా డౌన్లో ఉంది. ఈ గవర్నమెంట్ ద్వారా ఏమైనా మనకు ముందుకెళ్తుందండి. బాబు గారు ఉన్నారంటే మనకి అంతా భవిష్యత్తు బాగున్నట్టే. ఇంకా మొత్తం అంతా సంక్షేమం ఏంటి, రాజధాని ఏంటి, మొత్తం అన్ని బాగానే ఉంటాయి. ప్రజా దర్బార్ పెట్టి ప్రజల్లో ఉంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మంచి పని అంటారు? మంచి పని, చాలా మంచి పని. ప్రజల దగ్గరలో ఉన్నట్టండి. ప్రజా దర్బార్ అంటే ప్రజల దగ్గరలో ఉన్నట్టు. అది మరి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా నటుడు కదా, ప్రజల్లో ఉంటున్నాడా? ఆయన ద్వారా ఏం చెప్తారు? ఆయన ద్వారా మంచి జరిగిద్ది అంటారా? వీళ్ళిద్దరు అతను కార్మికుల నుంచి వచ్చారు కాబట్టి అతను మంచి చేస్తారు. మరి ఇప్పుడు అభివృద్ధి అనేది ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వైజాగ్ అమ్మ. వైజాగ్ లో మనకి ఎలా ఉండబోతుంది? సౌకర్యాలు ఉంటాయంటారా? బాగుంది, అన్ని అందుతున్నాయి. పెన్షన్ 1వ తారీఖు నేనే పంచాను. పెన్షన్ నేను మండల వాణిజ్య శాఖ అధ్యక్షురాలి, నేనే పంచాను పరవాడ మండలానికి. వెంటనే వస్తున్నాయా? మీరు అధ్యక్షురాల్లో ఉన్నారు కదా, వెంటనే పైనుంచి అన్ని సౌకర్యాలు వెంటనే చేతికి వస్తాయి? వెంటనే తెల్లవారు 5:30 నుంచి పంచుతాను. ప్రజల రియాక్షన్ ఎలా ఉంది? ప్రజలకి చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ముసలోళ్ళు ఇంటికి వెళ్ళి మేమే పంచుతాను. ఇంటింటికి వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ ఇంటింటికి వెళ్ళి మేమే పంచుతాను. మరి ఇప్పుడు అసెంబ్లీలో ఎలాంటి చర్యలు, అంటే ఎవరు కరప్షన్ చేసినా వదిలేదే లేదా అంటున్నారు, ఎవరు తప్పు చేసినా వదిలేదే లేదా అంటున్నారు, కఠినమైన చర్యలు తీసుకుంటా అన్నారు. నిజంగా తీసుకుంటారంటారు ఈ కూటమి ప్రభుత్వం? తీసుకోరేటండి. తప్పు చేయడం ఎందుకు, తీసుకోవడం ఎందుకు? తప్పు చేయడం వదిలేదే లేదా? వదలరు కదా, మరి ఎలా వదులుతారు? తప్పు చేయకూడదు. తప్పు అనేది అతని ఇరిమేలా రానివ్వకూడదు. అది పిల్లలకు ఉద్యోగాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, అభివృద్ధి కానీ అంతా జరిగిద్ది అంటారా? జరుగుద్ది. ఇండస్ట్రీలు వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. దీపావళికి 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమలు చేస్తారంటారు. గ్యాస్ డెఫినెట్ గా అమలు చేస్తారు. పరిపాలన అయితే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు చాలా బ్రహ్మాండంగా ఉంది. అతను లేకపోతే ప్రభుత్వమే లేదు. ఇంకా ఇప్పుడు రీసెంట్ గా వరద బాధితులకి సహాయం చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటో? మొన్న మేము కూడా పంపించాం ఇక్కడికి. ఆదుకున్నారు చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఉన్నారా? బ్రహ్మాండంగా ఎంత 3 నోతు నీళ్ళ నుంచి పనిచేసి కష్టపడి పనిచేశారండి అతను. ఎంతలాగా అమ్మ బాబాయ్ ముసలోళ్ళందరూ అని కూడా దేవుడు అని కొలుసుకుంటాను. ఏ సీఎం చేయలేదు ఇంతవరకు. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే మీరు అంటే ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? మంగళగిరి టీడీ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటి? టీడీపీ ఆఫీస్కి రావడానికి కారణము మా ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు, మా ఎంపీ గారు లెటర్ ఇచ్చారు లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి. ఎక్కడి నుంచి వచ్చారు? అది ఇచ్చాపురం కాన్స్టిట్యూషను, కవిటి మండలము. ఇక్కడికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు లెటర్ ఇచ్చి, అశోక్ గారు మా ఎమ్మెల్యే గారు మంచి ఇచ్చాపురం కాన్స్టిట్యూషన్లో బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యే అయ్యారు. అతను సిఫార్సు పంపించారు. రాష్ట్రంలో ఏదైనా ఒక రాష్ట్ర స్థాయి పదవి, ఏదైనా ఒకటి రాష్ట్రంలో ఒక పదవి ఇప్పించాలని. నా పేరు భీమారావురావులో, ఇచ్చాపురం కాన్స్టిట్యూషన్. ఆ లెటర్స్ గుర్తుపెట్టుకుంటారంటారా? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కులం మొత్తం పెద్ద లేకుండా అందరిని గుర్తుపెట్టుకుంటారు నమ్మకం ఉందా?